దాదాపుగా ఏ ఈవెంట్ కావాలన్నా కూడా, ఏ మూవీ ప్రమోషన్స్ కావాలన్నా కూడా డైరెక్టర్స్ ఫస్ట్‌గా ఒక ఆప్షన్ తీసుకునేది ఎవరిని అంటే మీకు అందరికి తెలుసు సుమ. సుమ లేకుంటే ఏ ఆడియో ఫంక్షన్ అయినా, ఏ ట్రైలర్ అయినా, ఈ మూవీకి సంబంధించినటువంటి ఏదైనా కూడా ఆమెతోనే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆమె ఇచ్చేటువంటి ఎనర్జిటిక్ స్పీచ్ కూడా, ఎనర్జిటిక్ యాంకరింగ్ కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. టీవీ షోస్లో కూడా చాలా ఫేమస్. అయితే సుమ గురించి ఎందుకు మాట్లాడుతున్నానబ్బా అని అనుకుంటే, తను ఈ మధ్య ఒక పోడ్కాస్ట్లో పాల్గొంది. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ తనకు వచ్చే కళలన్నీ కూడా నిజమవుతాయని తెలియజేసింది. ఎందుకంటే నాకు వచ్చే కళలు కూడా నిజమవుతాయని, ఒకసారి మేడం గుడికి వెళ్ళినట్టుగా కళకు వచ్చింది. ఆ తర్వాత కూడా అనుకోకుండా కూడా అదే గుడికి వెళ్ళాం. ఆ తర్వాత విమానం కూలినట్టు కూడా కళ వచ్చిందంట. ఆ కళ నిజమవుతుందేమోనని చాలా రోజులు విమానం ఎక్కాలంటే కూడా భయపడిందంట తను. ఒకసారి రాజీవ్కు షూటింగ్లో యాక్సిడెంట్ అయితే కనుక, తన భర్త రాజీవ్కి షూటింగ్లో యాక్సిడెంట్ అయితే ఆ ప్రమాదంలో తాను కాలు విరిగినట్టుగా కూడా కల వచ్చిందట. అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి ల్యాండ్లైన్లో మాట్లాడాలి. అయితే రాజీవ్ ఆ టైంలో ఇక తలకోలలో ఒక సినిమా షూటింగ్లో ఉన్నాడంట. అయితే ఒక రోజంతా రాజీవ్ తనతో మాట్లాడడానికి కుదరలేదంట. ఇక తనకు భయం వేసిందంట. తర్వాత ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు బాగానే ఉన్నావా అని అడిగితే, ఎందుకు అలా అడుగుతున్నావా అని అన్నాడంట. నాకు ఇలా ఒక కల వచ్చిందని చెప్తే, నిజంగానే నాకు కాలు విరిగింది, షూటింగ్లో నేను డ్రైవ్ చేసిన కారు చెట్టు ఢీకొట్టానని చెప్పేసి అనట. ఇక నా కాలు విరిగిందని చెప్పాడంట. దీంతో ఇక నేను అక్కడికి వెళ్ళి రాజును హాస్పిటల్లో చేర్పించానని చెప్పారు. చాలా భయమవుతుంది కదా, ఎందుకంటే చాలామంది కూడా కళలు వస్తే అవి నిజమవుతాయని చెప్పేసి అనుకుంటారు, కానీ సుమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో సుమా అండ్ రాజీవ్ కనకాల వాళ్ళిద్దరు కూడా విడిపోతారని చెప్పేసి చాలా రూమర్స్ అండ్ చాలా న్యూసెస్ కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయిపోయాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఆమె స్పందించడం జరిగింది. ఇక మా పెళ్లి జరిగి 25 సంవత్సరాలు అవుతుంది. ఒక రిలేషన్షిప్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇక రాజీవ్ కెరియర్లో, నా కెరియర్లో కూడా పిల్లలు, పేరెంట్స్ ఇలా అందరినీ కూడా చూసుకుంటానని చెప్పింది. మరోవైపు కూడా తన కెరియర్ను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి సమయంలో ఏదో ఒక విషయంపై మనస్పర్ధలు రావడం సహజమని సుమ అంటోంది. ఇక లైఫ్ ఎవరికి కూడా సాఫీగా ఉండదు, ఇది ఒక రోలర్ కోస్టర్గా లాంటిది. ఇక ఒక టైంలో నేను రాజుతో ఉండడం లేదని, విడాకులు తీసుకున్నానని కూడా రాసేశారని చెప్పేసి తను చాలా బాధపడింది. ఇక మేమిద్దరం కూడా కలిసి రీల్స్ చేసి వీడియోలు పోస్ట్ చేసినప్పటికీ, ఏంటి మీరు ఇంకా కలిసే ఉన్నారా, విడిపోలేదా అని కామెంట్స్ పెట్టారంట. ఇక వాటిని ఇప్పుడు పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది సుమ. ఈ కామెంట్స్ ఇప్పుడు సుమ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో చాలా వైరల్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక పర్సనల్గా ఒక టైమింగ్ అనేది ఉంటుంది, ఒక పర్సనల్గా వారికి కూడా ఒక లైఫ్ ఉంటుంది. సో పర్సనల్ లైఫ్స్కి సంబంధించి కూడా, భార్యాభర్తలకు సంబంధించి కూడా ఏదైతే ఒక అప్ అండ్ డౌన్స్ కూడా ప్రతి ఒక్కరు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఇలా రాయడం వల్ల కూడా ఎదుటి వాళ్ళ మనోభావాలు కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతింటాయని చెప్పేసి సుమ చెప్పుకొస్తుంది.